మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి హైకోర్టు అయితే గడువు విధించింది. మరి ఆ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికలకైతే చెప్తా అని చెప్పేసి, ఎన్నికలు జరుపుతా అని చెప్పేసి ఇప్పటివరకు అయితే చెప్పిన నేపథ్యంలో ఇక సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్స్ జరపలేమని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో అయితే ఉన్నారు. తెలంగాణకు సంబంధించి పలు అభివృద్ధి పనుల కోసం ఢిల్లీకి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు మరి సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్స్ అయితే జరపాలని చెప్పేసి హైకోర్టు గడువు ఏదైతే ఉందో మరి అది అప్పటి వరకు జరపలేము. ఎందుకంటే మరి చూసుకుంటే దాదాపు 10 రోజులు కూడా లేదు. సెప్టెంబర్ 30 అనేది 10 రోజులు కూడా లేని నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి కార్యాచరణ అయితే ముందుకు రాలేదు. అంటే రిజర్వేషన్స్ కేటాయించవలసి ఉంటుంది. ఇంకా సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ ప్రాసెస్ కావడానికి దాదాపు 1 మంత్ అయితే టైం పడుతుంది. సో ఇప్పుడు మరి సెప్టెంబర్ 30 చూసుకుంటే దాదాపు 10 రోజులు కూడా లేదు. సో ఈ క్రమంలోనే మరి ఎలక్షన్స్ అయితే ఇప్పట్లో జరగవని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనికి పోస్ట్ పోన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏవైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తా అన్నారో మరి దానివల్లనే ఇదైతే లేట్ అవుతుంది. మరి రీసెంట్గా అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్ ఏదైతే ఉంటుందో అంటే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అంటే 50% కంటే రిజర్వేషన్స్ మించొద్దు అని చెప్పిందో మరి పరిమితి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మరి ఎత్తివేస్తూ అసెంబ్లీ అయితే ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్కి అయితే పంపారు. మరి ఆ గవర్నర్కి పంపిన నేపథ్యంలో అక్కడైతే కీలకంగా అది పెండింగ్లో ఉంది. సో రెండవది చూసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని అయితే రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతికి పంపితే ఆ బిల్లు కూడా అక్కడ కీలకంగా పెండింగ్లో ఉంది. సో ఈ 2 బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరి సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్స్ జరపలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. మరి దా తరుణంలోనే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి గడువు ఏదైతే హైకోర్టు ఉంటుందో మరి గడువు కోరే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ టైం కావాలి. సో ఎలక్షన్స్ జరపడానికి మళ్ళీ టైం కావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళైతే గడువు అయితే కోరవలసి ఉంటుంది. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటనలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మళ్ళీ హైకోర్టుకు వెళ్తాం. సో న్యాయ నిపుణులతో అయితే చర్చిస్తాం. మరి హైకోర్టు అక్కడైతే చెప్పింది మరి 30లోపు ఎలక్షన్స్ జరపాలని చెప్పిన నేపథ్యంలో మరి సాధ్యాలు ఏవైతే ఉంటాయో మరి న్యాయ నిపుణులతో కావచ్చు, ఇంకా రాజకీయ విశ్లేషకులతో, సో వీళ్ళందరితో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి సో హైకోర్టుకి వెళ్ళి ఎట్లా గడువు కోరాలి ఏంటి అనే విషయాల గురించి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మరి దాని కార్యాచరణ అయితే ముందుకు తీసుకువెళ్ళాలని అయితే ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇక సెప్టెంబర్ 30లోపు అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉండమని చెప్పాలి. ఎందుకంటే దగ్గర చూస్తే మనకు ఇప్పుడు దాదాపు 10 రోజులు కూడా లేదు టైం. సో 10 రోజులు ఉన్న టైంలో మరి రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఈ కార్యక్రమాలన్నీ గ్రామాల్లో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజుల్లో అయితే సాధ్యం కాని పని అని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్స్ లేవని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉంటుందో మరి అది పెండింగ్లో ఉంది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఏదైతే మరి పరిమితిని ఎత్తువేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన బిల్లు కూడా కీలకంగా పెండింగ్లో ఉంది. ఇక్కడ గవర్నర్ దగ్గర అక్కడ రాష్ట్రపతి దగ్గర. సో ఈ బిల్లులు 2 కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇంకా మరి అసాధ్యమని చెప్పాలి ఎలక్షన్స్ జరపడం. సో ఈ 2 బిల్లులు క్లియర్ అయినాకనే బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తేనే మరి ఎలక్షన్స్కి అయితే వెళ్తారని చెప్పేసి కూడా మనకు వినిపిస్తున్న వార్త. సో ఈ నేపథ్యంలోనే మరి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణకు సంబంధించి కొన్ని కీలక అభివృద్ధి పనుల గురించి ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మీడియాతో మాట్లాడుతూ మరి ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సెప్టెంబర్ 30లోపు అయితే ఎలక్షన్ జరపము. మరి హైకోర్టు ఏదైతే ఇచ్చిందో గడువు మరి ఆ గడువు కూడా ఇంకా పెంచమని కోరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎందుకంటే
ఇంకా 10 రోజులైతే ఉంది. సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు ఏదైతే గడువు ఉందో 10 రోజులు ఉన్న నేపథ్యంలో మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ టైం కోరి మరి ఎందుకు ఎలక్షన్స్ నిర్వహించడం లేదని చెప్పేసి కూడా కోర్టుకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇంకా తర్వాత అయితే మళ్ళీ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది చూడాలి. మొత్తానికైతే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 30 లోపు స్థానిక సంస్థలు అయితే ఎన్నికలు అయితే జరగవని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఇవన్నమాట అప్డేట్స్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.